షలోమ్ ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానం కలుగును గాక. దిస్ ఇస్ నేమ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించబోతా ఉంటున్నాము. ఒక పండుగను గూర్చి మనము లోతుగా వాక్యానుసారమైన కోణంలో పరిశీలించబోతూ ఉన్నాము. ఈ పండుగ ఏ సందర్భానికి సంబంధించింది అని అంటే, ఈ యొక్క సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చే సందర్భానికి సంబంధించింది. మనందరికీ ఆ యొక్క సీనాయి కొండ దగ్గర దేవుడు ఇశ్రాయేలీలకు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఏ రకంగా ఇచ్చాడు అని మాత్రమే తెలుసు, కానీ ఆ యొక్క సంఘటనలో ఉన్న లోతైన ఆత్మీయ అర్థాలు చాలా మందికి తెలియదు. ఆ సంఘటనలో అద్భుతమైన ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. అంతేకాదు, ఒక ప్రధాన కార్యక్రమం ఉన్నది. వివాహముతో కూడిన ఒక ప్రధాన కార్యక్రమము, ఎంగేజ్మెంట్, బెట్రోతల్ అన్న కార్యక్రమము ఆ యొక్క సంఘటనలో దాగి ఉన్నది. ఏంటి అది అనేది మనం స్పష్టంగా ఈ వీడియోలో పరిశీలించబోతా ఉంటున్నాము. దయచేసి గమనించండి, ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా నూతనమైన ఆత్మీయ సంగతులు మీరు తెలుసుకుంటారు. ఓకే, ఇంతకీ ఏం పండుగ అనంటే షవోత్. హీబ్రూలో ఆ పండుగను షవోత్ అని అంటారు. ఈ పండుగను ఫీస్ట్ ఆఫ్ ద వీక్స్, వారముల పండుగ లేక పెంతెకోస్తు పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు. సీనాయి పర్వతం మీద దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దానికి గుర్తుగా ఇక్కడున్న యూదులు ఈ యొక్క షవోత్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్ గా ఈ వీక్ 21వ తారీఖున థర్స్డే రోజు ఇజ్రాయెల్ దేశంలో యూదులందరూ ఆ పండుగను సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నారు. దీనినే మనం పెంతెకోస్తు పండుగగా పిలుస్తూ ఉంటాము. అయితే క్రైస్తవులమైన మన అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచిన దినము నుండి 50 days కౌంట్ చేసుకుంటే మనకు పెంతెకోస్తు పండుగ వస్తుంది అన్నట్టు. మనం ఈ యొక్క మేడ గది మీద ఆది అపోస్తలులు ఆ పెంతెకోస్తు అనుభవాన్ని పొందుకొని ఉన్నారు కదా. ఎగ్జాక్ట్ గా 50వ రోజున అనగా ఇక్కడ యూదులు ఈ యొక్క షవోత్ పండుగను ఆచరించే ఆ సమయమున ఈ యొక్క ఆది అపోస్తలులు ఆ పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల అనుభవాన్ని వారు పొందుకోవడం జరిగింది. సో క్రైస్తవులమైన మనమేమో ఆ పర్స్పెక్టివ్ లో పెంతెకోస్తు పండుగను మనం జ్ఞాపకం చేసుకుంటాము. యూదులు మాత్రము ఈ యొక్క సీనాయి పర్వతం మీద దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క పండుగను ఆచరిస్తారు. ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తును దాటిన 50వ రోజున వారికి యొక్క ధర్మశాస్త్రము ఇవ్వబడింది. ఓకే, ఈ యొక్క 50 days కౌంటింగ్ ఎలా, ఎప్పుడు, ఏంటి అనేది మరొక వీడియోలో ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. కానీ ఈ వీడియోలో మాత్రము ఈ యొక్క సీనాయి పర్వతం దగ్గర ప్రధాన కార్యక్రమము, ఆ యొక్క బెట్రోతల్ ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది అనేది మనం పరిశీలించబోతా ఉంటున్నాము. దయచేసి గమనించండి. ఇది హీబ్రూ కోణంలో పరిశీలన చేస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఆ యొక్క సీనాయి పర్వత సందర్భంలో ఉపయోగించిన పదజాలము కావచ్చు, అలాగే మోషే ఇశ్రాయేలీలకు దేవుడికి మధ్యవర్తిగా ఉన్న విధానం కావచ్చు, దేవుడికి ఇశ్రాయేలుకు మధ్య జరిగిన ప్రమాణాలు కావచ్చు, అలాగే రక్తముతో ఆ నిబంధనను సీల్ చేయడం కావచ్చు, ఈ యొక్క విందు భోజనం కావచ్చు, వీటన్నిటిని మనం స్పష్టంగా పరిశీలించబోతా ఉంటున్నాము. సో టాపిక్ లోకి వెళ్ళడానికంటే ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, అండ్ రెగ్యులర్ గా మన వీడియో చూస్తున్న వారు మన కంటెంట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి తప్పకుండా ఈ యొక్క వీడియోను లైక్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఓకే, ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనాన్ని పరిశీలించినట్లయితే వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు ఇశ్రాయేలుతోటి, ఇదిగో నేను నీకు భర్త అయి ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఎందుకు భర్తగా మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, సీనాయి పర్వతం దగ్గర జరిగిన నిబంధనను బట్టి. సీనాయి పర్వతం దగ్గర ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగితే భార్యాభర్తలు ఎలా అవుతారు, పెళ్లి అయితే భార్యాభర్తలు అవుతారు కదా అని మీరు అనుకోవచ్చు. దయచేసి గమనించండి, ఇక్కడ ఈ యొక్క ఎంగేజ్మెంట్ అనేది ప్రదానము చేయబడము అనేది ప్రజెంట్ డే లెన్స్ లో చూస్తే అర్థం కాదు. ఆ కాలంలో ముఖ్యంగా యూదుల కల్చర్ లో ప్రదానము చేయబడము అనేది ఇంకా ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయినట్టే. దాన్నే ఇంగ్లీష్ లో బెట్రోతల్ అని అంటారు. ఎంగేజ్మెంట్ కి బెట్రోతల్ కి కొంచెం తేడా ఉంది. ఎంగేజ్మెంట్ ఏంటి అని అంటే, జస్ట్ ఇప్పుడు మన కల్చర్ లో ఎంగేజ్మెంట్ అంటే మామూలుగా రింగ్స్ మార్చుకుంటారు, ఈ యొక్క పూలదండలు మార్చుకుంటారు. అందులో ఏదైనా లీగల్ బైండింగ్ ఉండదు. ఏది కూడా ఒక లీగల్ డాక్యుమెంట్ అనేది ఉండదు. ఎంగేజ్మెంట్ లో ఉండదు కదా, వివాహంలో ఉంటది ఈ యొక్క లీగల్ డాక్యుమెంట్ అనేది. కానీ ఆ కాలంలో ఎంగేజ్మెంట్ లోనే ఉండేది, ఆ యొక్క ప్రధానంలోనే ఉండేది ఈ యొక్క లీగల్ బైండింగ్ అనేది. ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చదువుదాము. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి
ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇక్కడ ఏమంటా ఉంటున్నాడు, ఆమె భర్త అయిన యోసేపు అన్న మాట మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాము. ఈ యొక్క మరియమ్మ గారికి యోసేపు గారికి వివాహమైందా? అవ్వలేదు. కేవలం ఏమైంది, ప్రదానము చేయబడ్డారు. సో ప్రదానము చేయబడడం అనేది ఆల్మోస్ట్ వివాహమైనట్టే. వారు భార్యాభర్తలుగానే సంబోధించబడతారు. వారు కలిసి ఉండరు, కాకపోతే భార్యాభర్తలుగా సంబోధించబడతారు. అందుకే యోసేపు భర్తగా సంబోధింపబడుతూ ఉన్నాడు. అంతేకాదు ఈ యొక్క మరియమ్మ గారిని విడనాడ ఉద్దేశించాడంట. ఈ యొక్క గ్రీక్ లో అయితేనేమి, ఈ యొక్క కేజేవి ఎన్కేజేవి వర్షన్ లో అయితేనేమి ఆమెకు విడాకులు ఇవ్వాలని ఆయన ఆలోచించాడంట. వివాహం అవ్వలేదు, కేవలం ఎంగేజ్మెంట్ అయింది కదా, ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుంటే అయిపోద్ది కదా, విడాకులు ఏంటి అని మీరు అనుకోవచ్చు. చెప్తున్నాను కదా, ఇక్కడ జూవిష్ కల్చర్ ప్రకారము ఎంగేజ్మెంట్ అనేది ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయినట్టే. ఒకవేళ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు విడాకులు ఇచ్చుకోవాలి. ఎందుకు అనంటే ఎంగేజ్మెంట్ అనేది లీగల్ గా బైండ్ అయి ఉంటుంది కాబట్టి. సో జూవిష్ కల్చర్ ప్రకారం ఒక్కసారి ఎంగేజ్మెంట్ చేయబడ్డాక కొంత టైం తీసుకుంటారు అన్నట్టు. ఒక 6 months కానీ 1 year కానీ టైం తీసుకునేవారు. ఎందుకు ఆ టైము అనంటే ఈ యొక్క పెళ్లి కుమారుడు రానయ్యున్న తన భార్య కొరకు అన్నిటిని సమకూర్చుట కొరకు, చక్కటి ఇల్లు, ఇంట్లో అన్ని వసతులను ఏర్పరచడానికి ఆ టైం తీసుకుంటారు అన్నట్టు. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవద్దును. ఆయన ఏమంటూ ఉన్నాడు, నేను వెళ్ళి అక్కడ మీకు స్థలము సిద్ధపరచాలి. స్థలము సిద్ధపరిచాక నేను వచ్చి నిరంతరము మీరు నాతో ఉండులాగున నేను అన్నిటినీ అరేంజ్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చింది ఈ మాట అనంటే యూదుల కల్చర్ నుండి వచ్చిన మాట. ఇప్పుడు దేవుడికి సపరేట్ గా మనకు స్థలాన్ని సిద్ధపరచడం ఏంటండి, కలుగును కాకంటే కలిగిపోయిద్ది. ఆయన ఏమన్నా సంవత్సరాలు కష్టపడాలా? పునాది వేసి గోడలు కట్టి ఆయన మొత్తం ఇంకా తాపి పని చేసుకుంటూ ఉంటాడా? కాదు. ఎందుకు ఈ మాట అన్నాడు అనంటే యూదుల కల్చర్ లో ప్రదానము చేయబడ్డాక ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కొరకు ఏ విధముగా నివాసాన్ని సిద్ధపరుస్తాడో ఆ కంపారిజన్ తో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. మనం అందరము క్రీస్తుతో ప్రదానము చేయబడ్డ వారము అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. సో ప్రదానము చేయబడ్డ మన కొరకు ఆయన స్థలమును సిద్ధపరుస్తున్నా అని అంటూ ఉన్నాడు. అంటే ఏంటంటే నేను నీకు భర్త అయి ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువు వారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో అర్థమైందా ఈ యొక్క యూదుల కోణంలో ప్రదానము చేయబడటం అంటే ఏంటో? సో ఇప్పుడు సీనాయి పర్వతం దగ్గర ఏ విధముగా ప్రదానము జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం పదండి. నిర్గమకాండము 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి పరిశీలన చేద్దాము. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయుందును. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని అన్న మాటను జాగ్రత్తగా పరిశీలించండి. చేర్చుకుని అన్న మాటను, చేర్చుకొనుట అన్న పదము ఒక వివాహ బంధానికి సంబంధించిన పదము. ఆదికాండము 24వ అధ్యాయం 67వ వచనం మనం గమనించినట్లయితే ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. ఇస్సాకు రిబ్కాల మధ్య ఉన్న బంధం ఇది. అక్కడ తీసుకొని పోయెను అనుంది కదా, తీసుకొని అన్న పదము దగ్గర ఏ హీబ్రూ పదం అయితే ఉపయోగింపబడిందో ఇక్కడ నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా చేర్చుకొని అన్న పదము దగ్గర కూడా అదే హీబ్రూ పదం ఉపయోగింపబడడం జరిగింది. ఆదికాండము 11వ అధ్యాయం 29వ వచనము, 21వ అధ్యాయం 21వ వచనము, 36వ అధ్యాయం 2వ వచనము, ఈ యొక్క రెఫరెన్సెస్ లో కూడా అదే హీబ్రూ పదము వివాహ బంధపు కోణంలో ఉపయోగింపబడింది. సో దేవుడు ఏమంటూ ఉన్నాడంటే మోషేతోటి, నేను వారిని విడిపించడమే కాదు గాని నేను వారితో ఒక నిత్యమైన నిబంధనను, ఒక బంధములోకి అడుగు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను, నేను వారికి భర్తగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను అని తన ప్రణాళికను మోషేకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ రకంగా మోషేకు దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరచడమే కాదు గాని గొప్ప అద్భుతాలతోటి, గొప్ప సూచక క్రియలతోటి, గొప్ప శక్తితోటి ఇశ్రాయేలునందరినీ ఐగుప్తు కాడి నుండి విడిపిస్తాడు. చూడండి, ఎవరైనా గానీ ఒక పెళ్లి సంబంధం చూస్తూ ఉంటున్నారు అని అంటే పెద్దలు మొట్టమొదటిగా ఆలోచించేది ఏంటి?
మా అమ్మాయి ఈ అబ్బాయి తోటి సేఫ్ గా ఉంటుందా, ఈ అబ్బాయి మా అమ్మాయిని చక్కగా చూసుకోగలుగుతాడా, ఆమెను అన్ని విధాలుగా చక్కగా పోషించి ఆమెను సేఫ్ గా ఉంచగలుగుతాడా అనేదే చూస్తారు. ఇక్కడ దేవుడు కూడా తాను ఇశ్రాయేలీయులకు భర్తగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి తను ఏ రకంగా నడిపించగలడు, ఏ రకంగా విడిపించగలడు, ఏ రకంగా పోషించగలడో ఇశ్రాయేలీయులకి ముందుగా చూపిస్తూ ఉన్నాడు. తన వ్యక్తిత్వాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ రకంగానే అద్భుత రీతిగా ఈ యొక్క ఇశ్రాయేలీయులను ఐగుప్తు కాడి నుండి విడిపించాడు. దీనితోటి ఇశ్రాయేలీయులకు తమకు భర్తగా నుండి దేవుడు ఎటువంటి వాడు అనేది కొంత అవగాహన వచ్చింది. ఇక నెక్స్ట్ వెళ్ళినట్లయితే ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చేసారు. సీనాయి పర్వతం దగ్గరకు వచ్చాక దేవుడు ఒక ప్రపోజల్ పెడతా ఉంటున్నాడు మోషే ముందు, ఇశ్రాయేలీయుల ముందు. నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం రండి. నిర్గమకాండము 19వ అధ్యాయం 3వ వచనము. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో, మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఓకే, ఇప్పుడు దేవుడు ఒక ప్రపోజల్ పెడతా ఉంటున్నాడు. మోషేని పిలిచి ఆయన ఏమంటా ఉంటున్నాడు, ఇదిగో నువ్వు యాకోబు కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి ముచ్చటించు, వాళ్ళకి ఆజ్ఞాపించు అనలే. చూడండి, పదజాలం కూడా చాలా ప్రాముఖ్యం. వారితో ముచ్చటించయ్యా, ఒక మాట అడుగు, వాళ్ళని అడుగు ఒక మాట. ఏంటి ప్రభా మాట అంటే, చెప్పాను కదా నేను వారికి భర్తగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను అనేసి. ఆ ఉద్దేశంతోటే కదా గొప్ప అద్భుతాలతోటి బాహుబలంతోటి యొక్క గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్టు నేను వారిని మోసుకొని వచ్చాను కదా. నేను ఎటువంటి వాడనో, నేను వారిని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నానో, వారిని ఎంత చక్కగా చూసుకోగలనో వారికి అర్థమై ఉంటది కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళతో ఒక మాట మాట్లాడయ్యా, నా ఉద్దేశాన్ని వాళ్ళకి చెప్పు అనేసి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ మోషే పెళ్లి పెద్ద. ఓకే, మోషే కూడా దేవుని మాటను పట్టుకొని ఇశ్రాయేలీయుల దగ్గరికి వస్తా ఉంటున్నాడు. చూడండి, దేవుడు కూడా ఇశ్రాయేలీయుల అప్రూవల్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. 19వ అధ్యాయము 7వ వచనము. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచను. ఈయన కూడా ఏం చేసినాడు, డైరెక్ట్ వెళ్ళేసి పెద్దలను పిలిపించినాడు. అయ్యా మరి పరిస్థితి ఇలా ఉంది, దేవుడు ఇలా అంటూ ఉన్నాడు, ఆయన ఇలా ఆశపడుతూ ఉన్నాడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన మనకు భర్త అయి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు అనేసి మోషే దేవుడి ఉద్దేశాన్ని పెద్దలకు తెలియజేస్తాడు. అందుకు ఇశ్రాయేలులందరూ ఏమంటారంటే 8వ వచనంలో చూడండి, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. దేవుడు ఒక ప్రపోజల్ పెట్టగానే ఆ ప్రపోజల్ కి ఇజ్రాయేలులందరూ ఏకముగా ఎస్ అని చెప్పడం జరిగింది. ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎస్ అని చెప్పగానే మళ్ళీ మోషే ఏం చేసినాడు, వీళ్ళు ఎస్ అన్నారు ప్రభు అనేసి ఆ మాటను పట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు మరి నువ్వు పెట్టిన ప్రపోజల్ కి వాళ్ళు ఓకే చెప్పినారు, యాక్సెప్ట్ చేసినారు అనేసి మళ్ళీ దేవుడికి చెప్తా ఉంటున్నాడు. అంటే ఒక పెళ్లి పెద్ద ఏ రకంగా వ్యవహరిస్తాడో ఆ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు మోషే. సో ఎప్పుడైతే ఇశ్రాయేలు ఎస్ అంటారో దేవుడు కూడా ఏమంటాడంటే, చాలా సంతోషం, ఓకే, నేను వారి మధ్యకు దిగిరానై ఉన్నాను కాబట్టి వారందరూ తమను తాము శుద్ధీకరించుకోవాలి అని తెలియజేస్తాడు. ఓకేనా, శుద్ధీకరించుకోవడము అని అంటే ఈ యొక్క జూవిష్ కల్చర్లో, హీబ్రూ కల్చర్లో ఏమంటారు అని అంటే దానిని మిక్వే అని అంటారు. ఈవెన్ వివాహ సమయంలో కూడా ఈ యొక్క పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తమను తాము శుద్ధీకరించుకుంటారు, ఆ యొక్క శుద్ధీకరణ ఆచారాన్ని పాటిస్తారు, దానిని మిక్వే అంటారు. ఓకేనా. సో ఇప్పుడు ఇశ్రాయేలీయులు పెళ్లి కుమారుణ్ణి కలుసుకోబోతూ ఉన్నారు కాబట్టి తమను తాము వారు శుద్ధీకరించుకుంటూ ఉంటారు. ఆయన ఏమంటాడు అని అంటే, 3వ రోజున వస్తాను అని అంటాడు దేవుడు. 19వ అధ్యాయం 11వ వచనంలో ఉంటది 3వ నాటికి అనేసి. 3వ రోజు ఎందుకు వస్తా అన్నాడు, దాని వెనకాల కూడా ఒక అద్భుతమైన లోతైన సత్యం ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఓకే, సో ఇప్పుడు మీరు పెళ్లి కుమార్తె ఏ రకమైన శుద్ధీకరణను కలిగి ఉండాలో ఆ యొక్క శుద్ధీకరణ ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఏం జరిగింది అని అంటే, దేవుడు చెప్పినట్టే గొప్ప అగ్ని వలె, ధూమము వలె సీనాయి పర్వతం మీదకి దిగి వస్తాడు. అది ఏ రకంగా ఉండింది అని అంటే, సీనాయి పర్వతం మొత్తము ఒక క్లౌడ్ తోటి కప్పబడినట్టుగా అయిపోయింది. పైన ఒక కవరింగ్ ఉన్నట్టుగా, దాని కింద ఇశ్రాయేలీలు నిలవబడినట్టుగా ఉంది అక్కడి సందర్భం. అందుకే ఇప్పటికీ యూదుల వివాహాలు ఎలా జరుగుతాయో తెలుసా, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒక డేరా కింద నిలబడతారు. డేరా అంటే ఏంటంటే జస్ట్ ఒక 4 పోల్స్ పెడతారు, పైన ఈ రకంగా ఒక కవరింగ్ వేస్తారు అన్నట్టు, ఒక క్లాత్ ద్వారా కానీ దేని ద్వారా ఒక కవరింగ్ వేసేస్తారు. దాని కింద
పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె నిలవబడతారు. అదేంటి అని అంటే ఆ సీనాయి పర్వతము దగ్గర జరిగిన ప్రధానమునకు గుర్తుగా. సో ఆ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె నిలవబడిన ఆ యొక్క టెంట్ కవరింగ్ అనేది దేవుని యొక్క షకీనా మహిమకు గుర్తుగా వారు భావిస్తారు. అందుకే ఆ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తారు అన్నట్టు. ఆ ఆచారం ఎక్కడి నుండి వచ్చింది? సీనాయి పర్వతం మీద దేవుడు అగ్ని వలె ధూమం వలె వారిని అందరినీ కప్పాడు కదా, అందులో నుండి వచ్చింది. దానినే హీబ్రూలో కుప్ప అని పిలుస్తారు అన్నట్టు. ప్రభు చిత్తం అయితే మా యొక్క వివాహం కూడా ఈ రకంగా జరగాలని ఆశపడుతూ ఉన్నాము. సో వధువు తనను తాను శుద్ధీకరించుకున్నది, వరుడు దిగి వచ్చాడు, వారిరువురు ఆ టెంట్ కింద ఉన్నారు. ఇప్పుడేంటి ప్రమాణాలు? ఆ సీనాయి పర్వతం దగ్గర నుండి దేవుడు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ యొక్క ధర్మశాస్త్రం అనేదే ప్రమాణాలకు సంబంధించినది. ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేలీలకు యూదులకు మధ్య లీగల్ డాక్యుమెంట్. అదొక చట్టపరమైన డాక్యుమెంట్, ఒక నిబంధన పత్రిక. నేను ఇంతకుముందుకే చెప్పాను కదా, జూవిష్ మ్యారేజెస్ లో ఎంగేజ్మెంట్ లోనే ఒక లీగల్ డాక్యుమెంట్ ఉంటది అనేసి. దేవుడు ధర్మశాస్త్రాన్ని తన ఫింగర్స్ తో ఎందుకు రాశాడు అనంటే, ధర్మశాస్త్రంలో పేర్కొనబడిన ఆ యొక్క ఆశీర్వాదాలకు, నేను చేస్తా అన్న పనులకు నేను బద్ధుడను అన్నట్టుగా, ఆయన సంతకం పెడుతున్నట్టుగా ఆయన ఫింగర్ తోటి ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ యొక్క 10 ఆజ్ఞలను లిఖించడం జరిగింది. సో ఏదైనా లీగల్ డాక్యుమెంట్ అయినా కానీ, ప్రమాణాలైనా కానీ ఇద్దరు చేయాలి. ఓకేనా? దేవుడు చేశాడు తన యొక్క ఫింగర్ తోటి. ఇప్పుడు నిర్గమాకాండం 24:3 చూసినట్లయితే ఈ యొక్క ఇశ్రాయేలీలు కూడా ఆ యొక్క లీగల్ డాక్యుమెంట్ ని వారు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. నిర్గమకాండం 24:3 మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి. వారు ప్రమాణాలు చేస్తూ ఉంటున్నారు. పైన దేవుడు ప్రమాణం చేసినాడు ఆ యొక్క ఫింగర్ తోటి ఈ యొక్క 10 ఆజ్ఞలు లిఖించడం ద్వారా. కిందికి వచ్చాక ఆ డాక్యుమెంట్ ని చదివి వినిపించినప్పుడు ఇశ్రాయేలు కూడా అంటా ఉంటున్నారు, మేము కూడా లోబడి ఉంటాము అనేసి. అందరూ ఏక శబ్దంతో ఎస్ అని చెప్తూ ఉన్నారు. సో ప్రమాణాలు అయిపోయాయి, లీగల్ డాక్యుమెంట్ అనేది అయిపోయింది. దీనినే ఈ యొక్క జూవిష్ కల్చర్ లో కెతూబా అని పిలుస్తారు అన్నట్టు. ఓకే, కెతూబా అని అంటారు. అయితే నిబంధన అయితే అయ్యింది, కానీ ఆ నిబంధన స్థిరపరచబడాలి. నిబంధన ఎలా స్థిరపరచబడుతుంది? రక్తము ద్వారానే నిబంధన సీల్ చేయబడుతుంది. అందుకే నిర్గమకాండం 24:5 మోషే ఒక బలి అర్పిస్తూ ఉన్నాడు, సమాధాన బలి అర్పిస్తూ ఉన్నాడు. అయితే బలి అర్పించాక ఆ రక్తాన్ని ఒక ట్రేలో తీసుకొని మోషే ఏం చేస్తాడు అనంటే, బలిపీఠం మీద ప్రోక్షిస్తాడు కొంత రక్తాన్ని, ఇంకొంత రక్తాన్ని ఇశ్రాయేలీల మీద ప్రోక్షిస్తాడు. ఓకే, రక్తాన్ని బలిపీఠం మీద ఎందుకు ప్రోక్షించాలి, మరలా ఇశ్రాయేలీల మీద ఎందుకు ప్రోక్షించాలి అనంటే, ఇరువురు ఆ నిబంధనలో పాల్గొన్నారు కాబట్టి ఇరువురు రక్తము ద్వారా నిబంధనను సీల్ చేస్తూ ఉన్నారు. అందుకే మోషే రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షిస్తాడు, అలాగే ఇశ్రాయేలీల మీద కూడా ప్రోక్షిస్తాడు. ఓకేనా? సో నిబంధన రక్తం ద్వారా సీల్ చేయబడింది. నెక్స్ట్ ఏంటి? ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కార్యక్రమం. నెక్స్ట్ ఏంటి అనంటే విందు భోజనం. నిర్గమకాండం 24:9 మనం పరిశీలించినట్లయితే, తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలుల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనగలాడు నీలమయమైన వస్తు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. సో ప్రధాన కార్యక్రమం అయిపోయింది. ప్రధాన కార్యక్రమం అయిపోగానే ఏముంటది? విందు ఉంటది. అప్పుడు దేవుడు ఏమంటాడు అనంటే, ఇశ్రాయేలులో పెద్దల్ని ఒక కొండ మీదకి ఆహ్వానించు అని అంటాడు. అహరోను కుమారులు అలాగే మిగతా పెద్దలందరూ టోటల్ గా 70 మంది సీనాయి పర్వతం ఎక్కి అక్కడ వాళ్ళు ఏం చేసినారంట? విందు భుజించారంట. అంటే ఏంటి? ఈ యొక్క ప్రధానపు తంతంతా కంప్లీట్ అయిపోయింది. అందరూ సంతోషంతో కలిసి భోజనం చేస్తూ ఉంటున్నారు. సో ఇది యాక్చువల్ గా సీనాయి పర్వతం దగ్గర జరిగిన సంఘటన. దేవుడు ఈ యొక్క సీనాయి పర్వతం దగ్గర కేవలం ఇదిగో మీరు ఇలా చేయాలి, మీరు ఇలా ఉండాలి అనేసి ఆజ్ఞలతో కూడిన ఒక ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు, కానీ ఇదిగో దీని ద్వారా నేను మీతో సహవాసం చేయాలని ఆశపడుతూ ఉన్నాను, నేను మీకు భర్త అయి ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాను, నేను మిమ్మల్ని నా సొత్తైన జనాంగంగా ఏర్పరచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను అనేసి దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తున్న సందర్భం ఇది.
మన దేవుని ఉద్దేశములు, మన దేవుని ప్రణాళికలు ఎంత ఉన్నతంగా ఉంటాయి అనంటే, ఇక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తు శ్రమను బట్టి, ఆ యొక్క సంఖ్యలను బట్టి దేవునికి మొర్రపెట్టుకుంటూ ఉన్నారు. అయ్యా! ఈ యొక్క సంఖ్యల నుండి విడిపించు ప్రభువా అన్నట్టుగా. అయితే దేవుడు వారి ఎడల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి అనంటే, ఇదిగో మీరు ఈ సంఖ్యల నుండి విడిపింపబడితే చాలు అన్నట్టుగా అనుకుంటున్నారు కానీ, నేను మిమ్ములను విడిపించడము మాత్రమే కాదు, మీ చేయి పట్టుకొని మీకు భర్తగా ఉండి నడిపించనయున్నాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వీళ్ళేమో విడిపింపబడితే చాలరా అని అనుకున్నారు. కానీ దేవుడే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. విడిపించడమే కాదు, సొత్తైన జనాంగముగా ఏర్పరుచుకుంటూ ఉన్నాడు. నిజంగా మనము కూడా మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో ఆయన వైపు చూసిన ఎడల మనలను విడిపించడమే కాదు గాని, మనము ఊహించని, ఏమాత్రము గ్రహించలేని ఉన్నతమైన స్థానానికి దేవుడు మనల్ని నడిపించినై ఉన్నాడు. ఆయన ఒక తల్లిగా, తండ్రిగా, అన్నగా, చెల్లిగా, ఒక భర్తగా మనలను నడిపించే దేవుడు. ఏ పాటి వారు ఇశ్రాయేలీలు, దేవుడు వారిని అంతగా ప్రేమించాడు. అందుకే యోహాను సువార్త 3:16 కూడా వాక్యం ఏమంటుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇశ్రాయేలునే కాదు, నన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు, ఆయనతోటి సహవాసంలోకి ఎంటర్ అవ్వడానికి. అరణ్యంలో ఏ సీనాయి పర్వతం దగ్గర అయితే ఆయన ఒక వధువు సంఘాన్ని ఏర్పరచుకున్నాడో, ఆ వధువు సంఘంలో మనమును పాలిభాగస్తులుగా ఉండడానికి దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. చాలా మంది అనుకుంటారు సంఘము అనంటే నూతన నిబంధనలో స్టార్ట్ అయిందనేసి. లేదు, అపోస్తల కార్యంలో స్పష్టంగా ఉన్నది, సంఘము అరణ్యంలో ప్రారంభమైంది. అరణ్యంలో ప్రారంభమైన ఆ సంఘములో దేవుడు మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు. వధువు సంఘములో మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు. ఒకసారి ఇర్మియా గ్రంథము 31:32 నుండి ఒకసారి చదువుదాం రండి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇది యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. దేవుడు అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలుతో నేను నిబంధన చేసుకున్నాను, నేను పెనిమిటిగా ఉండాలని. కానీ వారు ఆ నిబంధనను భంగము చేశారు. కానీ వారితో ఒక నూతన నిబంధన చేయబోతూ ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని వారి హృదయముల మీద రాయనై ఉన్నాను. పలకల మీద కాదు, రాతి పలకల మీద కాదు, గాని వారి హృదయముల మీద రాయనై ఉన్నాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానము ఇజ్రాయేలీయుల ఎడల నెరవేర్చబడనై ఉన్నది అతి సమీప భవిష్యత్తులో. అంత్యకాలంలో నెరవేర్చబడుతుంది ఈ వాగ్దానము. దేశమంతా క్రీస్తు వద్దకు వచ్చే సమయము అతి సమీపంలో ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలీలు ఈ యొక్క షవోత్ పండుగను, ఈ యొక్క వారముల పండుగను ఆచరిస్తూ ఉండగా సీనాయి పర్వతం మీద వారితో నిబంధన చేసుకునే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారే అని వారు గ్రహించలావున మనం అందరము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకు అనంటే వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది, మనం వధువు అయితే క్రీస్తే వరుడై ఉన్నాడు అనేసి. ఒక గడియ రానై ఉన్నది, గొర్రె పిల్ల వివాహోత్సవంలోకి మనము అడుగు పెట్టనై ఉన్నాము. అప్పుడు యూదులు అన్యులు అన్న భేదమేమీ లేదు, అందరూ వధువు సంఘముగా గొర్రెపిల్ల వివాహోత్సవంలో పాల్గొననై ఉన్నారు. ప్రశ్న ఏంటి అనంటే, ప్రదానం చేయబడిన నీవు నేను ఆ గొర్రెపిల్ల వివాహోత్సవంలో అడుగు పెట్టే ఆ యోగ్యతను కలిగి ఉన్నామా? అటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నామా? దయచేసి గమనించండి, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరు సంఘంలో ఉన్నవారే. రక్షింపబడ్డాము అని అనుకుంటున్న వారే, క్రీస్తును కలిగి ఉన్నాము అని అనుకుంటూ ఉన్నవారే, మందిరానికి వెళ్లే వాళ్ళు, ఆరాధన నడిపించే వాళ్ళు, వాక్యం చెప్పే వాళ్ళు, పాటలు పాడే వాళ్ళే. ఇద్దరు వరుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారే, పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్న వారే. కానీ 5 మాత్రమే, ఆ బుద్ధి కలిగిన కన్యకలు మాత్రమే ఆ గొర్రెపిల్ల వివాహోత్సవంలో అడుగు పెట్టడానికి యోగ్యతను కలిగి ఉన్నారు. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత ద్వారా వారు సిద్ధపాటును కలిగి ఉన్నారు కాబట్టి, నిరంతరము వాక్యము ప్రార్థన ద్వారా ఆ అభిషేకాన్ని పొందుకుంటూ ఉన్నారు కాబట్టి, ఆ అభిషేకాన్ని పొందుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క లోక మలినం నుండి
వారు కడగబడుతూ ఉంటారు. వాక్యము ప్రార్థన ద్వారా ఆ అభిషేకాన్ని పొందుకుంటున్న కొలది వారి బుద్ధి వెలుగుతూ ఉంటది. లోకమునకు వేరే జీవించగలుగుతారు, లోకాన్ని జయించగలుగుతారు. మనము కూడా అట్టి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటే తప్పితే గొర్రెపిల్ల వివాహోత్సవంలో అడుగు పెట్టలేము, మనము వధువు సంఘముగా మార్చబడలేము అన్న సత్యాన్ని ఎంతకాలంలో మనం గ్రహించాలి. ఆ రకంగా అతి సమీపంలో వరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు రానై ఉండగా వధువు సంఘముగా సిద్ధపడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప చూపించును గాక. అట్టి విధేయత మనం అందరము కలిగి ఉందము గాక. ఆమేన్. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి యొక్క వీడియోను లైక్ చేయవలసిందిగా, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. సో చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు. భవిష్యత్తులో ఇంకా చాలా అద్భుతమైన కొంత మర్మముతో కూడుకున్న వీడియోలు మీ వద్దకు రానై ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.